రాజ్కోట్ వన్డేలో తడబడి నిలబడింది టీమిండియా. సెంచరీతో జట్టును ఆదుకున్నాడు కేఎల్ రాహుల్. కెరీర్లో 8వ వన్డే సెంచరీ చేశాడు కేఎల్ రాహుల్. 88 బాల్స్లోనే సెంచరీ చేసినటువంటి పరిస్థితి ఉంది. హాఫ్ సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు గిల్. రెండో వన్డేలోనూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది న్యూజిలాండ్. 3 వికెట్లు తీశాడు న్యూజిలాండ్ బౌలర్ క్రిస్టియన్ క్లార్క్. జెమిసన్, జాక్, లెనోక్స్, బ్రేస్వెల్కు తలా ఒక వికెట్ అయితే దక్కింది. మొత్తం మీద 7 వికెట్లకు 284 రన్స్ చేసింది భారత్. ఇక న్యూజిలాండ్ టార్గెట్ 285 పరుగులుగా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి? ఒకవేళ కేఎల్ రాహుల్ కూడా విఫలం అయి ఉంటే ఏంటి పరిస్థితి అనేది వస్తున్నటువంటి ప్రశ్న. భారత్ ఆడినటువంటి మ్యాచ్కి సంబంధించి పర్టికులర్గా గిల్ విషయంలో వస్తున్నటువంటి విమర్శలు. ఆటగాడిగా నిలబడటానికి ట్రై చేశాడు తప్ప ఎక్కడ కెప్టెన్గా బాధ్యతగా ఆడినటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. ఒక హాఫ్ సెంచరీతో మమా అనిపించినటువంటి పరిస్థితి ఉంది గిల్ అనేటువంటిది కూడా. 2 రకాలైనటువంటి విమర్శలు. ఏంటి, ఎలా చూడాలంటారు ఈ పరిణామాల్ని? దక్షిణానికి వెళ్ళిన దరిద్రం బాగాలేదని ఆ రాజ్కోట్ ఏదైతే గ్రౌండ్ ఉందో అక్కడ అంటే ముందు నుంచి కూడా టీమిండియా 2020 నుంచి ఎక్కువగా ఇబ్బంది పడుతూ వస్తుంది. ముఖ్యంగా అంటే ఈ అంతర్జాతీయ మ్యాచ్లకు సంబంధించి భారత జట్టు అంటే భారత ఆటగాళ్లు కూడా కొంత అక్కడ ఫెయిల్ అవటం, అంటే కొన్ని కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం ఇటువంటివి జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ కి సంబంధించి చూస్తే ముందు రోహిత్ శర్మ గానీ శుభ్మన్ గిల్ గానీ వీళ్ళిద్దరు కూడా వికెట్ కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. మొదటి వన్డేలో రోహిత్ శర్మ వీలైన ఎక్కువ పరుగులు పవర్ ప్లేలో చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఈ రెండో వన్డే విషయానికి వస్తే రోహిత్ శర్మ కూడా కొంత ఇబ్బంది పడ్డాడు. ఈ శుభ్మన్ గిల్ యథావిధిగా అద్భుతమైనటువంటి టెస్ట్ ఇన్నింగ్స్ ఆడటం అనేది మనం చూసాము. ముందు నుంచి కూడా అతను చాలా స్లోగా ఆడుతూ వచ్చాడు. అంటే కనీసం అంటే మంచి బంతులను కూడా బౌండరీకి తరలించకుండా ఏదో వికెట్ కాపాడుకోవాలి అనే ప్రాధాన్యతలోనే అతను ఆడినట్టుగా కూడా స్పష్టంగా అర్థమైంది. మనం మొన్న కూడా సిరీస్ స్టార్ట్ అవడానికి ముందు కూడా మన ఇద్దరం ఒకసారి మాట్లాడుకున్నాం. ఈ గిల్ ఖచ్చితంగా ఈ సిరీస్ ఎంతో కొంత రాణించడానికి ప్రయత్నం చేస్తాడో, సెంచరీలు చేసిన ఆశ్చర్యం లేదు అని. ఖచ్చితంగా ఇప్పుడు ఈ మొదటి వన్డేలో అర్ధ సెంచరీ కానీ రెండో వన్డేలో అర్ధ సెంచరీ కానీ తన ఉనికిని చాటుకోవడానికి అతను ప్రయత్నం చేశాడు అనేది అయితే స్పష్టంగా అర్థమైంది. ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఫెయిల్ అవడం అనేది కొంత మైనస్ గా చెప్పుకోవచ్చు. కొంత అంటే రావడంతోనే బౌండరీతో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఆ తర్వాత కొంత విరాట్ కోహ్లీ కొంత తడబడ్డాడు అనేది అయితే అర్థమైంది. ఎందుకంటే న్యూజిలాండ్ బౌలింగ్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. క్లార్క్ బౌలింగ్ అతను యంగ్స్టర్ అయినప్పటికీ కూడా ఆ విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్ ని ఇన్సైడ్ ఎడ్జ్ అవుట్ చేయడం అనేది ఆ బంతికి చాలా కొంత వింతగానే అనిపిస్తుంది. చాలా మంచి బంతి కూడా, అతను కట్టర్లు ఎక్కువగా వేస్తున్నాడు, అది మంచి ఫలితాన్ని ఇచ్చిందని చెప్పాలి. ఇక శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి తడబట్టడం జరిగింది. మొదటి వన్డేలో అతను కొంత సక్సెస్ అయ్యాడని చెప్పాలి. కానీ రెండో వన్డే విషయానికి వస్తే కొంత తడబడినట్టుగా కనిపించింది. అంటే బౌలింగ్ కు పిచ్ అనుకూలంగా ఉండటం, అటు న్యూజిలాండ్ కూడా పకడ్బందీకి బౌలింగ్ చేంజెస్ కి సంబంధించి కూడా వాళ్ళు ఎక్కువగా లాంగ్ స్పెల్స్ ని కంటిన్యూ చేయకుండా కేవలం అంటే కైల్ జేమిసన్ గానీ, లెనాక్స్ గానీ లేదా కెప్టెన్ బ్రేస్వెల్ గానీ వీళ్ళ ముగ్గురు మాత్రం ఎక్కువగా బౌలింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో వాళ్ళ ఎకానమీ రేట్స్ కూడా ఒక జేమిసన్ 7 ఉంది, తర్వాత అంటే వాళ్ళ ముగ్గురులో చూసుకుంటే తర్వాత లెనాక్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అతను 4.2, కెప్టెన్ బ్రేస్వెల్ మైనస్, అతను వికెట్లు తీగిపోయినప్పటికీ కూడా 3.4 ఎకానమీతో అతను బౌలింగ్ చేయడం అనేది ఆ భారత్ కు కొంత మైనస్ గా మారింది. ఇక కేఎల్ రాహుల్ ఆట తీరుకు వస్తే అతన్ని విమర్శించిన వాళ్ళందరికీ కూడా అతను వైట్ బాల్ క్రికెట్ కి పనికిరాడు అని విమర్శించిన వాళ్ళందరికీ కూడా అతను అద్భుతమైనటువంటి సమాధానం ఇవ్వడం జరిగింది. అంటే కీలక సమయంలో అతను చాలా నిలకడగా ఆడుతూనే అంటే వికెట్ కాపాడుకుంటూనే పరుగులు చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. దీంతో 88 బంతుల్లోనే కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను ఆడకపోయింటే మాత్రం ఖచ్చితంగా భారత్ 200 లోపే స్కోర్ కు పరిమితం అయ్యేది అనే విషయం అయితే స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే నితీష్ రాణా గానీ వీళ్ళు ఆల్రౌండర్ గా మార్చాలని ప్రయత్నం చేస్తున్నటువంటి హర్షిత్ రాణా గానీ వీళ్ళెవరు కూడా రాణించలేదు. ఇక అలాగే అటు టాప్ ఆర్డర్ కూడా కొంత విఫలం కావడం జరిగింది. కాబట్టి అలాగే చేతిలో వికెట్లు కొంత ఉన్నప్పటికీ కూడా ఆ మిగిలిన వాళ్ళందరూ కూడా కుల్దీప్ యాదవ్ గానీ, ప్రసిద్ధ్ కృష్ణ గానీ దూకుడుగా పరుగులు చేయనటువంటి ఆటగాళ్ళు. కాబట్టి కేఎల్ రాహుల్ అవుట్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా పరిస్థితి మరో రకంగా ఉండేది. ఇక ఆల్రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు మరోసారి తాను ఎంత భారం అనేది చక్కగా నిరూపించుకున్నాడు. అతను మొదటి వన్డేలో ఫెయిల్ అయ్యాడు, సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి వన్డే సిరీస్ లో ఫెయిల్ అయ్యాడు, అలాగే ఆస్ట్రేలియాతో జరిగినటువంటి వన్డే సిరీస్ లో కూడా అతను ఫెయిల్ అవడం జరిగింది. ఇప్పుడు కూడా న్యూజిలాండ్ తో జరుగుతున్నటువంటి వన్డే సిరీస్ లో కూడా మొదటి వన్డేలో ఫెయిల్ అయ్యాడు, మొదటి వన్డేలో ఆ బౌలింగ్ లో ఫెయిల్ అయ్యాడు, బ్యాటింగ్ లో కూడా ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా అతని విషయంలో ఆలోచించుకోవాలి గంభీర్. మరి ఇంకెంతకాలం సపోర్ట్ చేస్తారు, ఆ రాజకీయ అంశాలు ఇంకెంతకాలం అతన్ని కాపాడుతాయనేది కూడా చూసుకోవాలి. రాజ్కోట్ పిచ్ సెకండ్ ఇన్నింగ్స్ కి ఏ విధంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? భారత్ బౌలింగ్ బలాబలాలకు సంబంధించి కూడా భారత్ బౌలింగ్ బలాబలాలకు సంబంధించి చూసుకుంటే ఇప్పుడు మామూలుగా కుల్దీప్ యాదవ్ కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ వీళ్ళిద్దరి మీద ఎక్కువగా హోప్స్ ఉన్నాయి. ఇక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ గా నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ టీమ్ లోకి వచ్చాడు కాబట్టి అతను ఏమన్నా కొంత బౌలింగ్ కనీసం ఒక 4-5 ఓవర్లన్నా
బౌలింగ్ ఇస్తే ఏమన్నా అతను ప్రభావం చూపించగలుగుతాడా లేదా అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ప్రసిద్ధి కృష్ణ మాత్రం ఈ మ్యాచ్ లో ఏమన్నా రాణిస్తాడేమో అనేది అయితే కొంత, ఎందుకంటే అతనికి ఆ పిచ్ మీద కొంత మంచి అనుభవం ఉంది కాబట్టి దానితో గుజరాత్ టైటాన్స్ కూడా అతను ఆడాడు కాబట్టి ప్రసిద్ధి కృష్ణ మీద కొంత ఎక్కువ హోప్స్ ఉన్నాయి. ఇక సిరాజ్ కూడా రాజ్కోట్ మైదానం మీద కొంత మంచి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాలి. 284 పరుగులు అనేవి కాపాడుకోదగినటువంటి టార్గెట్ ఏనా అనేది కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి భారత్కు ఉన్నటువంటి చెత్త రికార్డు కావచ్చు, సెకండ్ ఇన్నింగ్స్కి పిచ్ సహకరించేటువంటి పరిస్థితికి సంబంధించి కావచ్చు. ఓపెన్ గా చెప్పాలి ఏంటంటే వాళ్ళు 300 దాటినా సరే, మన వాళ్ళు 320 కొట్టినా సరే న్యూజిలాండ్ కొట్టేయగలటువంటి బ్యాటింగ్ సామర్థ్యం ఉంది. అయితే ఓపెనర్లను వీళ్ళు ఎంత యంగ్ గానీ లేదంటే డివాన్ కాన్వే వీళ్ళిద్దరు నికోలస్ ని కానీ కాన్వేన్ కానీ వీళ్ళు ఎంత కంట్రోల్ చేయగలుగుతారు, పవర్ ప్లే లో ఎంత కంట్రోల్ చేయగలుగుతారు, పవర్ ప్లే లో అంటే ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్ ఎంత వాడుకుని వాళ్ళని ఎంత కట్టడి చేయగలిగితే అంత మంచి ఫలితం ఉంటుంది. ఇక్కడ పరుగులు చేయనీయకుండా అడ్డుపడటమే కాదు, వికెట్ తీయటం కూడా కొంత కీలకమైనటువంటి భూమిక పోషిస్తుంది అనడం ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పరుగులు మొదటి వన్డేలా వాళ్ళు సిరాజ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. సిరాజ్ గానీ కృష్ణ గానీ వీళ్ళిద్దరు కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్ లో అతను లేడు, వీళ్ళందరూ కూడా బౌలింగ్ బాగా చేశారు. కానీ న్యూజిలాండ్ తర్వాత దాదాపు 300 స్కోర్ చేసింది. కాబట్టి ఈ తొలి అంటే ఈ మొత్తం దాదాపు 20 ఓవర్ల వరకు న్యూజిలాండ్ కట్టడి చేయడం మాత్రమే కాకుండా వికెట్లు కూడా తీయాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, ఇక గిల్ బ్యాటింగ్ సంబంధించి చివరిగా ఒక ప్రశ్న. రోహిత్ శర్మ మధ్యలో కూడా దీనికి సంబంధించి కొంచెం గైడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక ఆటగాడిగా ఏదో నామమాత్రపు స్కోరు తన వంతుగా ఇచ్చినట్టే ఉంది తప్ప కేఎల్ రాహుల్లో ఆట తీరులో ఒక బాధ్యత అనేది కనపడింది. ప్రతి బాల్ని అంటే స్కోరు ఏ విధంగా చేయాలి, భారత్కి ఎంత స్కోరు మనం వీలైతే అంత ఎక్కువ స్కోర్ చేయాలనేటువంటి ఒక బాధ్యత కనిపించింది తప్ప గిల్లో ఆ బాధ్యతగా ఆడినటువంటి తీరు కనపడలేదనేది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. ఆటగాడిగా సక్సెస్ అవుతున్నాడేమో కానీ కెప్టెన్గా ఆ బాధ్యత లేని ఆట తీరు ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి ప్రశ్న. దీన్ని ఎలా చూడాలంటారు ఫైనల్? హర్ష భోగ్లే ఫస్ట్ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ చేసినప్పుడు కామెంట్ చేశాడు, ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ హిమ్ నీడ్ అన్నట్టు, అంటే అతనికి చాలా అవసరం ఇది, అతను ఖచ్చితంగా చేయాలి, అంటే హీ నీడ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అన్నట్టు మాట్లాడాడు. సో అది ఈ ఇన్నింగ్స్ అనేది ఖచ్చితంగా అంటే ఈ 2 సెంచరీలు కూడా అతను తాను ప్రూవ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు రోహిత్ శర్మ కూడా కంబ్యాక్ ఇచ్చిన తర్వాత వికెట్ కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం అవన్నీ కూడా మనం చూసాం. కానీ అతను దూకుడుగా పరుగులు చేశారు. కానీ శుభ్మన్ గిల్ లో అది లేదు. ఎందుకంటే ఆ బ్యాట్ కి ఫ్యాట్ కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో అది శుభ్మన్ గిల్ ని కొంత ఇబ్బంది పెడుతుంది, కొంత కాదు చాలా ఇబ్బంది పెడుతుంది. అతను భవిష్యత్తులో కూడా సక్సెస్ కాలేడు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా నామమాత్ర బౌలర్లు కాబట్టి హాఫ్ సెంచరీ చేస్తారు. అదే న్యూజిలాండ్ తో అయితే ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా అయితే ఖచ్చితంగా ఇబ్బంది పడేవాడు. ఆస్ట్రేలియాలో అయితే వాటికి కనీసం 5 పరుగులు కూడా చేయకుండా మూసిపోయి అంటే మిడిల్ ఆర్డర్ లో వచ్చేటువంటి ఒక బ్యాట్స్మెన్ అయినా ఎక్కువగా దూకుడుగా ఆడేటువంటి పరిస్థితి ఉంటుంది. గిల్లో అది కూడా లేదు అనేటువంటి మాట వాస్తవమైనది. శుభ్మన్ గిల్ కొత్త బంతితో పేస్ బౌలింగ్ అటాక్ ని అతను ఎదుర్కోలేడు అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఆస్ట్రేలియాలో అయినా, సౌత్ ఆఫ్రికాలో అయినా, న్యూజిలాండ్ లో అయినా, ఇంగ్లాండ్ లో అయినా. కాకపోతే ఏంటంటే ఫ్లాట్ పిచ్ లో ఉన్నప్పుడు మాత్రం గిల్ ఆడగలుగుతాడు. ఇప్పుడు ఇది కూడా అంటే ఈ ఫ్లాట్ పిచ్ లో కొంత తయారు చేసి ఉంటే బాగుండేదేమో అనేది అయితే కొంత వినపడుతున్నటువంటి మాట. ఫైనల్ గా విన్నింగ్ ఛాన్సెస్ కి సంబంధించి ఫైనల్ గా ఒక 1 వర్డ్. విన్నింగ్ ఛాన్సెస్ న్యూజిలాండ్ కి 40% అనుకుంటున్నాను, టీమిండియాకి న్యూజిలాండ్ కి 60% అనుకుంటున్నాను, టీమిండియాకి అయితే 40% ఎక్కువ కనపడుతుంది నాకైతే. కాకపోతే వీళ్ళు ఫస్ట్ ఓవర్ 10 ఓవర్స్ లో ఎలా బౌలింగ్ చేస్తారనే దాని మీద మ్యాచ్ ఫలితం ఆధారపడింది. కనీసం పవర్ ప్లే లో 2-3 వికెట్లు అలా తీయగలిగితే మంచి ఫలితం ఉంటుంది. మిరాకిల్స్ జరిగేటువంటి అవకాశం లేదంటారా? మిరాకిల్స్ అనేది దాదాపుగా జరగకపోవచ్చు. అయితే కొంత నాకు ప్రసిద్ధి కృష్ణ మీద హోప్ ఉంది. మళ్ళీ మనం ప్రసిద్ధి కృష్ణ గురించి మాట్లాడుకుంటామేమో అనేది అయితే నేను నమ్ముతున్నాను. ఎస్, డెఫినెట్ గా మీకు సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత కూడా మళ్ళీ కాంటాక్ట్ల కోసం దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ. ఇక రాజ్కోట్ వన్డేలో తడబడి నిలబడింది టీమిండియా. సెంచరీతో జట్టును ఆదుకున్నాడు కేఎల్ రాహుల్. కెరీర్లో 8వ వన్డే సెంచరీ చేశాడు రాహుల్. 88 బంతుల్లోనే సెంచరీ చేయడం ఒకంత టీమిండియాకు ప్లస్గా మారింది. హాఫ్ సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు గిల్. 2వ వన్డేలో కట్టుదిట్టంగా న్యూజిలాండ్ బౌలింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. 3 వికెట్లు తీశాడు క్రిస్టిన్ క్లార్క్ అనేటువంటి న్యూజిలాండ్ బౌలర్. ఇక జెమిసన్, జాక్, లెనోక్స్, బ్రేస్వెల్కు తలా 1 వికెట్ అయితే దక్కింది. 7 వికెట్లకు 284 పరుగులు అయితే భారత్ చేసింది. న్యూజిలాండ్ టార్గెట్ 285 పరుగులుగా ఉంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్కి సంబంధించి కూడా ఇక్కడ జోరుగా చర్చ అయితే జరుగుతోంది. వారు ఈ టార్గెట్ని సునాయాసంగా ఛేదించగలరు అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. రాజ్కోట్ పిచ్లో భారత్కు ఉన్నటువంటి చెత్త రికార్డు కూడా భారత అభిమానులు అయితే కలవరపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూడాలి 2వ ఇన్నింగ్స్ ఏ విధంగా ఆడుతుందనేది భారత బౌలర్లపైనే భారమంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి.